వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది 2024 ఎన్నికల తర్వాత చాలా దారుణంగా బలహీనం పడ్డది. పార్టీలో ఉన్న చిన్న స్థాయి కార్యకర్తల నుంచి పెద్ద స్థాయి నేతల వరకు కూడా ముఖ్యంగా గతంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీ కింద చేసిన నేతలు, ఎమ్మెల్సీల కింద చేసిన నేతలు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కూడా పార్టీలు మారడం అయితే జరుగుతుంది. కానీ ఇటువంటి సందర్భంలో ముఖ్యంగా ఏలూరు జిల్లాకి సంబంధించి ఏలూరు నియోజకవర్గంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఇంకా బలహీనపడుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీయే అధిష్టానం తరపు నుంచి కొంతమంది వ్యక్తుల్ని సస్పెండ్ చేయడంతో తీవ్రంగా నేతలందరూ కూడా అసహనం వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇదే ఏలూరు జిల్లాకి సంబంధించి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి గతంలో 2019 నుంచి 2024 వరకు కూడా మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్న ఆళ్ల కాళీకృష్ణ అలియాస్ ఆళ్ల నాని ఎవరైతే ఉన్నారో ఆయన వైసీపీ చక్రం తిప్పడం అయితే జరిగింది. అయితే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే ఓడిపోయిందో ఆ తర్వాత ఆయన కొంత అసహనం వ్యక్తం చేయడంతో చాలా రోజుల వరకు కూడా ముందు జనసేనలోకి వెళ్తారని, తర్వాత టీడీపీలోకి వెళ్తారని చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగినాయి. కానీ కొన్ని ఆటంకులు ఎదుర్కొన్నా కానీ ఫైనల్గా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్ళడం అయితే జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆళ్ల నానికి ప్రధాన అనుచరుడి కింద ఉన్న జయప్రకాష్ అలియాస్ జేపీ ఎవరైతే ఉన్నారో ఆయనకి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలన్నీ కూడా అప్పచెప్పడం అయితే జరిగింది. అయితే ఈయన అధికారంలోకి అంటే ముఖ్యంగా పార్టీ వ్యవహారాల అధికారంలోకి వచ్చేటప్పటికి ఈయన ప్రతి ఒక్కటి కూడా కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఈయన గతంలో ఆళ్ల నానికి ఎవరైతే బాగా సన్నిహితంగా ఉన్నారో ముఖ్యంగా ఆయన వేరే పార్టీలోకి మారిపోయినా కూడా ఆయనకి వెనకాల నుండి కూడా బ్యాక్ డ్రాప్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇస్తున్నారో ఆయనకి ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పార్టీలో నుండి తీసేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి దూరం పెట్టాలని చెప్పి ఈ అలియాస్ మామిలపల్లి జయకృష్ణ జేపీ గారు అయితే ఒక కీలక నిర్ణయం తీసుకోవడంతో ప్రత్యేకించి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో మహిళా కీలక నేతగా ఉన్న పిల్లంగొల్ల శ్రీలక్ష్మి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఈవిడ్ని సస్పెండ్ చేయడం అనేది కొంత అసహనం వ్యక్తం చేయడం జరుగుతుంది. చాలామంది కార్యకర్తలు కూడా అసహనం వ్యక్తం చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా ఈవిడ్ని పార్టీ నుండి సస్పెండ్ చేసింది జేపీ గారు అన్నట్టు పైన పుకారు నడుస్తుంది. కానీ ఓపెన్గా చెప్పాలనంటే ఇక్కడ ముఖ్యంగా పైన ఒకటి జరిగితే లోన ఇంకోటి జరుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ పార్టీలో ఇప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు కష్టపడితేనే రేపటి రోజుల్లో మంచి పొజిషన్ దొరుకుద్ది అనేటట్టు ఇక్కడ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి గారు ఎవరైతే ఉన్నారో యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎప్పటి నుంచో కూడా కాంగ్రెస్లో ఉన్నారు, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఇప్పుడు ఆళ్ల నాని గారికి కొంత సన్నిహితంగా ఉండడంతో ఆయనతో ఈవిడ మాట్లాడడంతో ఇవన్నీ కూడా తెలుసుకొని ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో గ్రూపు రాజకీయాలు అనేవి ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా కార్యకర్తల మధ్య విభేదాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. దీనివల్ల పార్టీలో డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పి ఏలూరు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ కింద ఉన్న జయప్రకాష్ అలియాస్ జేపీ ఎవరైతే ఉన్నారో ఈవిడ్ని సస్పెండ్ చేయడం జరిగింది. కానీ మెయిన్గా ఏలూరు రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా గ్రూపు రాజకీయాల వల్ల శ్రీలక్ష్మి గారిని సస్పెండ్ చేశారని చెప్పి పైకి చెప్తున్నారు తప్పితే ముఖ్యంగా కీలకంగా చూసుకుంటే మాజీ మంత్రి ముఖ్యంగా తణుకు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ముఖ్యంగా కారుమూరి నాగేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన సొంత నియోజకవర్గం ఏలూరు కాబట్టి గతంలో తణుకు నియోజకవర్గంలో పోటీ చేసి ఆయన గెలవడం జరిగింది. ఆ తర్వాత మంత్రివర్గంలో ఆయన చోటు దక్కించుకోవడం అయితే జరిగింది. అయితే మొన్న 2024 ఎన్నికల్లో తణుకు నియోజకవర్గంలో మళ్ళీ పోటీ చేసి టీడీపీ అభ్యర్థి అయిన ఆరమిల్లి రాధాకృష్ణపై ఓడిపోవడం అయితే జరిగింది. అయితే ఇంకా మనం తణుకు నియోజకవర్గంలో ఈ రాజకీయ భవిష్యత్తు అనేది ముందు కనిపించడం లేదు, ఖచ్చితంగా మన సొంత నియోజకవర్గానికి వెళ్ళిపోతే బెటర్ అని చెప్పి తాజాగా కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి అయితే ఏలూరులో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా పార్టీ నాయకులతో కీలక నేతలతో ప్రెస్ మీట్ కానీ కొంత చర్చా సంప్రదింపులు అయితే జరపడం జరిగింది. అయితే ఆయన సొంత నియోజకవర్గానికి ఆయన రావడానికి ఇటు శ్రీలక్ష్మి సస్పెండ్కి సంబంధం ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా ఒకేసారి రాజకీయాల్లో ఎదగడం జరుగుతుంది. గతంలో ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న టైంలో కూడా ఈవిడ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా కీలకమైన పదవుల్లో ఉండడం జరిగింది. ఆ తర్వాత ఇద్దరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రివర్యులు అయితే తన సొంత నియోజకవర్గం అయిన ఏలూరు నియోజకవర్గానికి అయితే ఆయన మళ్ళీ తిరిగి వస్తున్నట్టు
అక్కడే పార్టీ బాధ్యతలు అవన్నీ కూడా చేపట్టబోతున్నట్టు తెలుస్తుంది. అయితే అక్కడ ఇప్పుడు కీలక నేతలుగా ఎదుగుతున్న జయప్రకాషే కానీ ముఖ్యంగా ఈ శ్రీలక్ష్మి గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళని అడ్డు తొలగించుకోవాలని చెప్పి కొంతవరకు కూడా సమాచారం అయితే తెలుస్తుంది. అయితే కారుమూరి నాగేశ్వరరావు గారు అయితే బ్యాక్ ఎండ్లో ముఖ్యంగా తణుకు నియోజకవర్గాన్ని వదిలిపెట్టి ఏలూరు నియోజకవర్గానికి షిఫ్ట్ అవుతున్నట్టు అయితే తెలుస్తుంది. దానికోసమే ఇటు ఏలూరులో జరుగుతున్న గ్రూప్ రాజకీయాలు ముఖ్యంగా ఆళ్లనానికి ఎవరైతే సన్నిహితంగా ఉంటున్నారో ఇక్కడ పార్టీలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా ఆళ్లనానికి ఎవరైతే చేరవేస్తున్నారో వీళ్ళందరినీ కూడా పార్టీ నుండి అయితే సస్పెండ్ చేయడం లేదంటే పార్టీ నుండి దూరం పెట్టడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఏలూరు నియోజకవర్గంలో మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కీలక నేతల్లో మాత్రం గ్రూప్ రాజకీయాలు అనేవి చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇప్పటికే కూడా పార్టీ అనేది చాలా పెద్ద ఎత్తున బలహీనపడడం జరిగింది. ఈ బలహీనపడ్డ సమయంలో కూడా ముఖ్యంగా పార్టీ నుంచి గతంలో పార్టీ అధికారంలో ఉండేటప్పుడు కష్టపడ్డారు, పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా కష్టపడిన కీలక నేతలు ఎవరైతే ఉన్నారో, మహిళా నేతలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా కొంతమందిని అనుమానంతో దూరం పెట్టడం అయితే జరుగుతుంది. పైగా ఇక్కడ ముఖ్యంగా కారుమూరి నాగేశ్వరరావు గారు కూడా తన సొంత గూటికి చేరుకోవడం ఇదంతా కూడా ఏలూరు నియోజకవర్గ రాజకీయాల్లో ఒక రకంగా చెప్పాలంటే కొంత గందరగోళం ఏర్పడుతుందని మనమైతే చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూడా పార్టీకి అధోగతి అక్కడైతే లేదని మనమైతే చెప్పుకోవచ్చు. ఇప్పుడు వన్ సైడ్గా ఏలూరులో అయితే టీడీపీ జనసేన అయితే రూల్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్న ఆళ్ల నాని అయితే టీడీపీలో జాయిన్ అయిపోవడం అయితే జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒక రకంగా చెప్పాలనంటే పార్టీకి అధినాయకత్వం అనేది అక్కడ ఆ నియోజకవర్గంలో లేదని చెప్పుకోవాలి. ఏది ఏమైనా సరే గ్రూపు రాజకీయాలతో ఏలూరు జిల్లాయే కానీ ఏలూరు నియోజకవర్గంలో ముఖ్యంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. మరి 2029 ఎన్నికల లోపు ఖచ్చితంగా పార్టీ బలపడుతుందా లేదా, ఖచ్చితంగా పార్టీ అనేది ఎదుగుతుందా, ఎదిగితే ఏ వ్యక్తిని అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించే అవకాశం ఉందనేది మనం అయితే చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే పార్టీ నేతల్లో ముఖ్యంగా వివక్షత అనేది ఎక్కువగా రావడం, ముఖ్యంగా వీళ్ళకే గొడవలు రావడం, కొంత అసమానతలు అయితే ఉండడం వల్ల పార్టీలో గ్యాప్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది 2024 తర్వాత ఎన్నికల తర్వాత చాలా కీలకంగా బలహీనపడ్డది. రాబోయే రోజుల్లో ఇంకా పార్టీలు మారే అవకాశాలు అయితే చాలా మంది నేతలు వీడే అవకాశం ఉందనేటట్టు సమాచారం అయితే తెలుస్తుంది.